వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాస్ కాలనీలోని నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే కూనంనేని పొంగులేటి టెన్నిస్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాకారులతో మంత్రి ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆర్చరీ క్రీడా మైదానాన్ని సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నడికుడ మండలం చెర్లపల్లి గ్రామంలో గల పల్లె దవాఖానాను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దవాఖానా నిర్వహణకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. పల్లె దవాఖానా పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 15వ డివిజన్ రెడ్డిపాలెం రుద్రమాదేవి కూడలి వద్ద పర్కల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాచి వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి అనుజ్ అగర్వాల్, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులతో కలిసి సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకుని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అన్నారు. మొక్కలు మానవ మనుగడకి ఎంత అవసరమైనటువంటిది తరతరాల నుండి మనం చూస్తాం. మరి ప్రకృతి కాపాడుకోవడం అంటే మరి మొక్కలను వాటిని పెంచి పెద్ద చేయడం అనేటువంటిది మరి మన ప్రతి ఒక్కరి పౌరులుగా మనం. వరంగల్ జిల్లా నర్సంపేట సర్వపురం శివారు పస్నూరు కాల్వకు ఆనుకుని ఉన్న నాగమయ్య దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాస పంచమి కావడంతో నాగదేవత ఆలయంకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు మాట్లాడుతూ నర్సంపేట నడిపోటున ఉన్న నాగమయ్య దేవాలయంకు సదుపాయాలు లేకపోవడంతో బురద రోడ్లపై 2 కిలోమీటర్ల దూరం నడిచినట్లు భక్తులు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు పట్టించుకొని రోడ్ల వసతులు బాగు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామాచారి, జిల్లా శ్రీనివాస్ మరియు భక్తులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి నాగమయ్య గుడికి వస్తున్నాం మేము. నారాయణ ఓం మాధవాయ
नारायणाय नमः ओं गोविंदाय नमः ओं विष्णुवे नमः ओं मधुसूदनाय नमः ओं त्रिविक्रमाय नमः ओं वामनाय नमः ओं श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मनाभाय नमः ओं दामोदराय नमः ओं श्रीकृष्णाय नमः क्षेम स्थैर्य धैर्य विजय भैरव सूर्या శ్రావణ శుక్రవారం సందర్భంగా నాగుల పంచమి నాగదేవుని టెంపుల్కి వచ్చినాం. వచ్చే దారి సరిగా లేకపోవడం వల్ల చాలామంది భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంచెం ఎమ్మెల్యే సారే కావచ్చు, దీనికి సంబంధించిన ఏ కాంట్రాక్టర్లే కావచ్చు, దీన్ని కొంచెం పట్టించుకొని దారిని తొందరగా చేయగలరని కోరుతున్నాను. పసునూరి కాలువ మీద ఉన్న నాగదేవత దేవాలయము రోడ్డు సరిగా లేక వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా మొరబెట్టుకున్నా వినడం లేదు. దీని గురించి సరైన చర్య తీసుకోగలరని కోరుచున్నాను. నేను జయపాల్ రెడ్డి, నాగదేవ దేవాలయం యొక్క ధర్మకర్త వాళ్ళ అంకుల్ను. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయగలరని విన్నవించుకున్నాను. వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి గీసుకొండ మండలంలోని ఊకల్ గ్రామంలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన గుడిపల్లి సాంబారెడ్డి కుమార్ని వివాహానికి కొమ్మల్లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. సంఘి మండలం అధ్యక్షులు చోలెట్టి మాధవరెడ్డి కుమారుని నిశ్చితార్థానికి హంటర్ రోడ్లోని పాపడంస్ లో హాజరయ్యారు. सुब्रह्मण्येश्वर स्वामी नागेंद्र स्वामी देवालय सन्निधोद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेतवराहकल्पे वयुधन्वन्तरे कलियुगे प्रथमपादे अस्मिन् वर्तमाने भारे गानवान् भगवान् भगवत् కొంచెం చూడరా కొంచెం అది పాదొస్తున్నాడు స్వామి ఫలా ఉదా ఆదవధనాన్యరుజా విధేనో దుర్గా పూయమానః అభిచంద్రవర్త धामेदे एकदा ब्रह्ममुपहावते एकदेवनिजमानायुक्तेयो ददाति स्वान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् ॐ अधैदं विष्णवे जनं निर्माणं भवति शताय पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. మందమరి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో దారా రవిసాగర్ దంపతులు అంధుల్లా శ్రీనివాస్ యువసేన తరపున పాఠశాలలోని విద్యార్థులకు వర్షాకాలంలోని దృష్టిని పెట్టుకుని గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవిసాగర్ దంపతులు మాట్లాడుతూ తన వంతుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిరు సహాయం అందజేశామని, రానున్న రోజుల్లో ప్రభుత్వాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేసినందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మందమరి మండల బీజేపీ నాయకులు సంజీవరావు, బీజేవైఎం జూత్ అధ్యక్షులు పండ్యాల రంజిత్, ఇందలింగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చెప్పగానే ముందుకు వచ్చి మన రజని రవిసాగర్ అన్నగారు ఇద్దరు కాకరపల్లి వాస్తవ్యులు. వెంటనే తమ్ముడు పిల్లలందరికీ ముందైతే లేడీస్కి గొడుగులు పంపిణీ చేద్దాం, ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా అని చెప్పి ఒక మాట చెప్పగానే ముందుకు వచ్చి ఆ గొడుగులు ఒకటే రోజులో నిర్ణయించడం జరిగింది. వారికి ముఖ్యంగా మా పొన్నారం గ్రామం యువకుల తరఫున మరియు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఉపాధ్యాయులు మరియు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి మరియు ఎంఈఓ సార్ పోషన్న సార్ గారు వెంటనే ఫోన్ చేయగానే రంజిత్
యూ క్యారీ ఆన్ అని చెప్పి ప్రోత్సహించి ఇంకా చేయొచ్చు అని మమ్మల్ని మాకు సహకరించినటువంటి సార్ గారికి మరియు మా నాయకులు మాకు దిశానిర్దేశం చేసి ఎప్పుడు ఎటు వెళ్లాలో మార్గదర్శనం చూపించేటువంటి మా ప్రియతమ నాయకులు సంజీవరావు గారికి మరియు మాకు సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించే మా బాబాయ్ ఈద లింగయ్య గారికి మరియు యువకులు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న సంజీవరావు గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు పొన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు, ఎందుకంటే ఈ పాఠశాల అనేది మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి ఏకైక పాఠశాల. ఈ పాఠశాలలోకి పొన్నారం నుంచే కాకుండా గుడిపల్లి, వెంకటాపూర్, చిరకుంట, ఆదిపేట్ తదితర గ్రామాల నుంచి దాదాపుగా 3-4 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు చదువు నేర్చుకుంటడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం వర్షాకాలంలో పిల్లలకి వచ్చే టైంలో పోయే టైంలో ఉదయం కానీ సాయంత్రం వర్షం పడుతున్న సందర్భంగా వర్షాకాలంలో అటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలుసుకొని వారికి గొడుగులు పంపిణీ చేస్తే మరి గొడుగు ఉంటే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, రామకృష్ణాపూర్ పట్టణంలో ఉండేటువంటి వ్యక్తి దారా రవిసాగర్ మరియు మన శ్రీమతి రజనీ గారు మన యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ గొడుగులు పంపిణీ చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు మనందరి తరఫున, మా తరఫున, మా పార్టీ తరఫున, మీ తరఫున వారికి ముందుగా వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా ఇదొక సేవా గుణం అనేది చాలా మంచి విషయం. అది నిజంగా అందరికీ ఉండదు. ఇది తన పాఠశాల కాదు, తన ఊరు కాదు. అయినా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఏదైనా చేయాలనే ఒక ఆలోచన ఆయనకు రావడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం జరిగి, ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మా తమ్ముడు రంజిత్కి మీరు మన ఉపాధ్యాయులు తెలియజేసినట్లయితే ఏదన్నా మాకు తోచిన సాయం చేయడానికి ఇంకా కూడా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం. మరి అది కూడా ముందుకు మేము కూడా ముందున్నాం. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా మేము చేసి పెడతాం. కాబట్టి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు వారికి మనం కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని ముందుండి నడిపించినటువంటి మా నాయకుడు రంజిత్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా నాయకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పాఠశాల నాకు తెలిసి ఈ పాఠశాల వచ్చినప్పటి నుంచి 10th క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రకంగా లింగయ్య గారు మొదటి నుంచి ముందు ఉండి మమ్మల్ని అందరినీ, నేను చాలా సందర్భాల్లో ఈ పాఠశాలకు వచ్చిన చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఒకసారి బుక్స్ పంపిణీ చేద్దామంటాడు, పెన్సిల్ పంపిణీ చేద్దామని ప్రతిసారి మమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒకటి పాఠశాలకు చేయాలని ఒక ఉత్సాహాన్ని కలిగించేటువంటి వ్యక్తి ఈదలింగన్న గారు తోడ్పడతో రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకి మా వంతు సాయం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు సాయం చేసినటువంటి ఈ దంపతులిద్దరికీ మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వైరాకు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, గిడ్డంకుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, వైరా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు. వైరా మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వైరా పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరాహి ఫ్యామిలీ రెస్టారెంట్ను శుక్రవారం స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించి రెస్టారెంట్ యజమానానికి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని విజయరావు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మినుపాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య గౌడ్, దన్నాయక్, పముద తదితరులు పాల్గొన్నారు. देव बृहस्पति ध्रुवंत इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् आया घेर के बड़ा భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణం ఇల్లందు పాకుడుకు చెందిన కందహట్ల భిక్షపతి 35 సంవత్సరాల పాటు సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. అతన్ని సెల్ ఫోన్కు రిలయన్స్ లో పేరిట లోన్ వచ్చినట్లు కింద వచ్చిన లింక్ను 3 రోజుల క్రితం క్లిక్ చేశాడు. అనంతరం రిలయన్స్ లోను ప్రతినిధులమంటూ వచ్చిన ఫోన్స్ కాల్స్ నమ్మకపోగా ఆకర్షణమైన లిటర్ను పంపించి మీకు ఎటువంటి అనుమానం లేదని నమ్మించారు. 3 లక్షల రుణం వస్తుందంటూ తొలుత 5,535 రూపాయలు కట్టాల్సి ఉంటుందని చెప్పగా చెల్లించాడు. రిజిస్ట్రేషన్ సివిల్ స్కోర్ సరిగ్గా లేదంటూ వారు చెప్పిన మాటలు విని రెండోసారి 13,430 రూపాయలు, మూడోసారి 15,769 రూపాయలు 3 దఫాలుగా సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా 34,000 రూపాయలు పంపించాడు. మరికొంతసేపటికి మరో 18,000 రూపాయలు పంపించాల్సి ఉంటుందని చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ను ఆశ్రయించాడు. వారు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో వివరాలను సేకరించారు, విచారణ చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలతో ఇల్లందు పోలీసులను సైతం భిక్షపతి ఆశ్రయించాడు. దానికి నేను స్టేట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి కూడా పోయాను. పోతే మీ సివిల్ స్కోరు మీకు 2-3 లోన్లు ఉన్నాయండి, ఆ లోన్లో మీకు లోన్ రాదని చెప్పడం జరిగింది. దాని సందర్భంగా నేను డైరెక్ట్ ఒక రిలయన్స్ వాళ్ళు ఒక లింకు పెట్టారు, ఆ లింకును కూడా ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసిన 3 రోజుల తర్వాత మీకు 3 లక్షల రూపాయలు మీకు ఓకే అయినాయి సార్ అని నాకు పొద్దున్నే ఉదయం 9 గంటలకు ఫోన్ చేశారు. ఓకే అయితే చెయ్యండి అన్న తర్వాత మీది రిలయన్స్ బాండ్ కూడా మీకు పెడుతున్నాము, ఆ బాండ్లో కూడా చూసుకోండి, 5,535 రూపాయలు కట్టండి ఇమీడియట్లీ, కడితే మీకు లోన్ అప్రూవల్ అయిపోయిందండి, అప్రూవల్ చేశాము, 3 లక్షల రూపాయలు అప్రూవల్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా నేను కూడా వాళ్ళ యొక్క చెప్పే మాటలు అది కూడా తెలంగాణ భాషలో చెప్పడం వల్ల, ఏదో ఉర్దో హిందో ఏదో చెప్తే నాకు హిందీ ఉర్దూ రాదు, తెలంగాణ భాషలో చెప్పడం వల్ల వాళ్ళ యొక్క మాయ మాటలు విని నేను కూడా నమ్మి నా దగ్గర ఉన్న నా అకౌంట్లో ఉన్న డబ్బులు 5,535 రూపాయలు కొట్టడం జరిగింది. దాని తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేసి అలా కాదండి ఓకే అప్రూవల్ అయింది కానీ ఒక 13,000 చిల్లర కొట్టండి మీ డబ్బులు, కొడితే అయిపోద్ది అంటే నా దగ్గర డబ్బులు లేవయ్యా, అమౌంట్ బ్లాక్ అయింది నాది, నేను వేరే వాళ్ళకు ఒక డబ్బులు కొట్టాలి, ఆ డబ్బులు లేవు నా అని చెప్పిన తర్వాత కూడా సార్ ఉమా శంకర్ కుమార్ అనే వ్యక్తి, తర్వాత రాజు అనే వ్యక్తి, వీళ్ళు మాయ మాటలు చెప్తూ నాకు మోసపూరితంగా చెప్పడం జరిగింది. దాన్ని నేను నమ్మి మళ్ళీ మా పెద్దల్లుడైన శేఖర్ దగ్గరికి వెళ్ళిపోయి, శేఖర్ ఇట్లా సంగతి నాకు లోన్ ఉన్నది పరిస్థితి ఇది, సొమ్ములని కుదరబడ్డాయి, ఆ సందర్భంగా 3 లక్షలు లోన్ తీసుకుంటా అంటే ఎందుకు మామయ్య నేను కొడతానే అని 13,000 చిల్లర డబ్బులు అమౌంట్ కొట్టడం జరిగింది.
13,000 చిల్లర కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో అమౌంట్ కొట్టాలని చెప్పడం జరిగింది. దానికి ఎందుకో డౌట్ వచ్చి ఆ అమౌంట్ కూడా కొట్టడం జరిగింది. డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ 19,000 చిల్లర కొట్టండి, మీ లోన్ అప్రూవల్ అయిపోయింది, మీరు ఏం చేసేది లేదు, మీది అయిపోయిందని పూర్తిగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే లాస్ట్కు పోలీసు వాళ్ళు కూడా ఏమి చెయ్యలేరు, నువ్వు పోలీసు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి నాకు అనేది ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ కూడా నేను అన్ని ఎవిడెన్సులతో సహా అన్ని పెట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి మోసపూరిత మాటలు విని నాలాగా మోసపోవద్దని మీ అందరికీ దయాదాక్షిణ్యం. టోటల్ అమౌంట్ వచ్చేసి 28,900 చిల్లర, అంటే 30,000 దాదాపులో పోయినాయి. ఈ యొక్క అమౌంట్ను కూడా ఒకవేళ పల్లెటూరు ప్రజలు పోతే ఎంత బాధపడతారో తెలుసు. నేను అంతకంటే కుంగిపోతున్నాను. నా అల్లునికి అప్పుపడ్డా, నా చిన్న అల్లునికి అప్పుపడ్డా, వీళ్ళ అప్పుల విషయాల్లో నేను బాధపడుతున్నాను. దయచేసి ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ కూడా బయటకు వచ్చినాక కూడా అతను ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా ఒక నా సహోదరుడు సోదరునితో మాట్లాడిస్తే అన్నగారు చెప్పారు, రేపు కొట్టేస్తామండి, కొద్దిగా డబ్బులు దొరకట్లేదని చెప్పారు. అది కూడా గమనించి ఈ యొక్క ఇల్లందు ప్రజానికం ఆలోచించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తూ నమస్కరిస్తున్నాను. సుంకిశాలపై క్షమాపణ చెప్పాల్సిన కేసీఆర్ ఎదురుదాడి చేయడం సరికాదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యతపై విచారణ చేపడతాం. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట ప్రభుత్వ ఖజానాను దోపిడీ చేసిన బీఆర్ఎస్ పాలకులు 75,000 రూపాయల కోట్లతో 3 నెలల్లో 1,500 ఎకరాలకు సాగునీరిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రైతు రుణమాఫీ అసంపూర్ణంగా అమలు చేస్తాం. వైరపట్టణంలో ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ. రాజీవ్ లింకుకు కెనాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం సభ ఆగస్టు 15న వైరాలో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి. వైరా స్నానాల లక్ష్మీపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సాయి Sotyo, pwede ka na din po? Anak ko diyan. Sana lang. Ito.
प्रचोदास्तानं छन्दकं सह अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.